వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దాం. ఎపిసోడ్ సహకారులు ఈ మాసము అంతము వరకు కావలను దయతో ప్రార్థింప మనవి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘన నామమునకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. మీరు మాతో మాట్లాడగా మాకు క్షేమం కలుగుతుంది. క్షేమాధిపతి అయిన మీరు మీ కృపాక్షేమాలు మా వెంట రానియండి. మీ బిడ్డలము మీ చిత్త ప్రకారం నడుచుట మాకు నేర్పండి. మా ప్రేక్షకులు అందరూ రక్షించబడాల. ఒక వర్తమానం విన్నవారు వెనుకకి పోకుండా నిన్ను హత్తుకొనుటకు నేర్పండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, రోమాపత్రిక 8వ అధ్యాయం మీ ముందుంచుకోండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. కాబట్టి అనే పదము రోమాపత్రిక 7వ అధ్యాయాన్ని సూచిస్తోంది. కాబట్టి ఇప్పుడు, there is therefore now, కాబట్టి ఇప్పుడు, at present, therefore now, ఇప్పుడే. దేనిని బట్టి ఇప్పుడు? 7వ అధ్యాయంలో చెప్పాడు. యేసుక్రీస్తు నందు ఉన్నవారికి ఏ శిక్షావిధి లేదు. నో కండెమనేషన్, నో జడ్జ్మెంట్, నో కండెమ్నేషన్. దిస్ ఈజ్ గుడ్ న్యూస్. ఇదే సువార్త. యేసు నందున్నవారు తీర్పులో నుండి జీవములోనికి దాటిపోయారు. యేసుక్రీస్తు నందున్నవారు అగ్నిగుండము నుండి విమోచింపబడిన వారుగా ఉంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువు నందు ఉండుట అనగా ఆయన యందలి విశ్వాసమున ఆయన మరణము పునరుత్థానములలో విశ్వాసముతో భాగస్థులైన వారందరూ శిక్షావిధి నుండి తప్పించుకుంటున్నారు. పాపము వలన వచ్చు జీతము మరణము, అగ్నిగుండము. ఈ పాపము వలన వచ్చు జీతమైన అగ్నిగుండమును తప్పించుకొనుటకు దేవుడే స్వయంగా యేసుక్రీస్తు అను నరావతారిగా ఈ లోకానికి దిగివచ్చి తన అగాపే ప్రేమ చేత మనుషులను ప్రేమించిన వాడై ఆ మానవుల కొరకు శిలువపై తన ప్రాణాన్ని త్యాగం చేసి వెలగా అర్పించి మనకు ఏ శిక్షా విధి లేకుండా చేశాడు. మనుషులందరికీ కలుగబోవు సంతోషకరమైన సువర్తమానం
యేసుక్రీస్తే. యేసుక్రీస్తే. లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో, ఆనాడు క్రీస్తు జన్మించినప్పుడు దేవదూత చెప్పినది మనుషులందరికీ కలుగబోయేటువంటి శుభవర్తమానం, యేసు జననం. యేసు నీ హృదయమున జన్మించినప్పుడు అది నిజముగా నీకు శుభము, దీవెన. ఆయన నీ హృదయపు ద్వారమున నిలచి తడుతుండగా ఆయన స్వరమును విని నీవు స్పందించి నీ హృదయ ద్వారాన్ని తెరిచి, ప్రభువైన యేసు నా హృదయలోనికి రమ్ము అని ఆహ్వానించిన ఎడల ఆయన లోనికి వస్తాడు, నీతో నీ ఇంటి వారితో కలిసి భుజిస్తాడు. ఈ మాట మీరు వింటే ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఆయన మన హృదయమునద్ద నిలిచి తట్టుట ఎంత గొప్ప భాగ్యం. పరలోకములో దేవుని సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆయన అనర్హుడైన నీ యొక్క హృదయ ద్వారాన నిలిచి తడుతూ లోనికి వస్తానని అప్పీల్ ఇస్తున్నాడే. దిస్ ఈజ్ మోర్ వాల్యుబుల్ దాన్ ఎనీథింగ్ ఇన్ యూనివర్స్. ప్రపంచంలో అతి మిక్కిలి ఘనమైనది ఏమంటే యేసు ఒక పాపి హృదయాన్ని తట్టటం. ఇది ఆయన అగాపే ప్రేమను సూచిస్తోంది. మనస్సు దైవ విషయములో, శరీరము పాప నియమములో దాసులుగా ఉన్న మానవులు క్రీస్తు ద్వారా అత్యున్నతమైనటువంటి ఉత్తీర్ణత, అధికారము, విజయము పొందేటట్లు వారు అక్కడ అనుమతించబడుతున్నారు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తునందున్న వారికి, క్రీస్తు యేసునందున్న వారికి దిస్ ఈజ్ ద గాస్పుల్. ఏ శిక్షా విధి లేదు. దెర్ ఈజ్ నో కండెమినేషన్ ఎట్ ఆల్. అందుకే యేసునందుకు రమ్మని పిలిపిస్తున్నాము. యేసుక్రీస్తునందు జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమం పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించింది. ఎంత గొప్ప మర్మం చెప్పాడు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం, ఫర్ ద లా ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ లైఫ్ హ్యాస్ సెట్ యు ఫ్రీ ఇన్ క్రైస్ట్ జీసస్ ఫ్రమ్ ద లా ఆఫ్ సిన్ అండ్ డెత్. The law of sin and death demands for you, because of the sin of Adam in the Garden of Eden. ఎదెను వనములో మానవుడైన ఆదాము చేసిన పాపం ఈ లోకములో ఉన్న సమస్తమైనటువంటి అపవాది యొక్క శక్తులకు మనుషులను పీడించే అవకాశాన్ని కలిగించింది. మనుషులు పడగొట్టే అవకాశం కలిగించింది. అందుకే ప్రభు చెప్పాడు, నన్ను వెంబడించండి, నా వైపు చూడండి, భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి, తేరి చూడండి. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించబడ్డాడు. నేను వెళ్ళి వేరొక ఆదరణకర్తను మీ కొరకు పంపుతానన్నాడు. ఐ విల్ సెండ్ యూ అనదర్ కంఫర్టర్ లైక్ మీ. నా వలె మిమ్మను ఆదరించు ఆదరణకర్త నేను వెళ్ళి పంపుతా అన్నాడు. ఆ ఆదరణకర్త ఆ నియమమును, ఆత్మ నియమమును, పరిశుద్ధ నియమమును తన యొక్క సన్నిధిని అనుగ్రహిస్తూ
పాప మరణముల నియమం నుండి విడిపిస్తున్నాడు. The Holy Spirit, God delivering us from the sin and the law, from all kinds of practices of the sin and the law. ఎట్లా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేశాడు. ధర్మశాస్త్రము పాపిని నీతిమంతునిగా తీర్చలేకపోయింది. ధర్మశాస్త్రము పాపిని నీతిమంతునిగా తీర్చలేకపోయింది. ధర్మశాస్త్రము మానవుని యొక్క శిక్షా విధిని రద్దు చేయలేకపోయింది. మానవుణ్ణి పాపిగానే నిర్ణయించింది తప్ప ధర్మశాస్త్రం నీతిమంతుని ఎవరిని తీర్చలేకపోయింది. అందుకనే దేవుడు చెబుతున్నాడు, దేనిని చేయజాలకపోయాను, ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయిన. ధర్మశాస్త్రం మనిషిని నీతిమంతుని చేయలేకపోయింది, నీతి అయి ఉండి కూడా. ధర్మశాస్త్రం నీతి గలది, కానీ నీతిని ఇవ్వలేదు. నీతిని ఇవ్వలేనటువంటి ధర్మశాస్త్రం, నీతిమంతునిగా తీర్చలేని ధర్మశాస్త్రం పాపమును ఆరోపించబడుటకే పరిమితమైపోయిన ధర్మశాస్త్రం అది. అయితే దేవుడు విశ్వాసము ద్వారా మూలమున మనకు నీతిని ఆపాదింప చేయగలిగిన సమర్థుడు. అది దేవుడు చేశాడు. మనుషులు నీతిమంతులుగా ధర్మశాస్త్రం వల్ల కావటం లేదని దేవుడే యేసుక్రీస్తునందు ధర్మశాస్త్రాన్ని కొట్టేసి నెరవేర్చి తొలగించి క్రీస్తునందున్న వానికి ఏ శిక్షా విధి లేకుండా రాశాడు. మరణశాసనము వ్రాసిన వాడు జీవించి ఉండగా మరణశాసనం చెల్లునా? అది రద్దవుతుందా? కనుక మరణశాసనం రాసిన వాడు ఎవరంటే దేవుడు. దేవుడే అన్నాడు, పాపము వలన వచ్చు జీతం మరణమని. కనుక అది దేవుడు తీసేయాలంటే దేవుడు దాన్ని నెరవేర్చి తీయాల. దేవుడు దానిని నెరవేర్చి తీయాల, లేకపోతే తీయలేడు. సోదరుడా, సోదరి, దేవుని వాక్యం అంతా తేటగా ఉన్నది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు శిలువలో పాపమును భరించి శిక్ష సహించినారో మనమందరం కూడా విడుదలైపోయాము. మనకంటే ముందు చనిపోయినటువంటి పితరులు ఉన్నారే, ఓల్డ్ టెస్టిమెంట్ సెయింట్స్, వారు కూడా విడుదలై ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినారు, ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు. నేను మనవి చేస్తున్నాను, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన కొరకు ఆయన పాపముగా తన కుమారుని చేసి మనలను నీతిమంతులుగా చేస్తున్నాడు. ఎట్లాంటి త్యాగం తన కుమారుడు చేశాడు. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును మొరియా పర్వతం మీదకు తీసుకెళ్ళినప్పుడు తన కుమారుని విడిచిపెట్టుకున్నాడు. విశ్వాసం ద్వారా తిరిగి పొందుకున్నాడు. తన కుమారుని ప్రభువు కొరకు విడిచిపెట్టి మరల తిరిగి మృతుల్లో నుండి విశ్వాసం ద్వారా పొందుకున్నాడు. శరీరము అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకున్న మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడుటకు పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరపాకారముతో పంపి నీ లోక మందు శరీరమునకు మందు పాపమునకు శిక్ష విధించాను. ఆయన శరీరమునందు పాపమునకు శిక్ష విధించను. ఇది చాలా ప్రాముఖ్యమైన వచనం. ధర్మశాస్త్రము దేనిని చేయకపోయేనో దేవుడు దానిని చేసెను. ఎట్లు చేసెనో రోమాపత్రిక 8వ అధ్యాయం 3వ వచనం చెప్పింది. ఎలా చేశాడు దేవుడు? ఒకటే సూత్రం దేవుడు పాటించింది. అదేమిటంటే
పాపమునకు శిక్ష, పాపికి రక్షణ. దేవుని అగాపే ప్రేమ మానవుణ్ణి క్షమించమనే డిమాండ్ చేస్తుంది. దేవుడు పాపిని క్షమించకపోతే ప్రేమ గలవాడు కాడు. దేవుని న్యాయము పాపమునకు శిక్ష కోరుతుంది. The justice of God demands punishment for sin. న్యాయము శిక్ష కోరుతుంది, ప్రేమ క్షమాపణ కోరుతుంది. ఈ రెండింటినీ సమాయుక్తపరుచట దైవ కార్యం. అందుకు దేవుడు పాపిని ప్రేమించి పాపికి రక్షణ ఇవ్వటానికి, క్షమాపణ ఇవ్వటానికి గాను తానే స్వయముగా నరావతారిగా ఈ లోకానికి వచ్చారు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. దేవుని వాక్యము శరీరమును ధరించి కన్యక గర్భమున ఉదయించాడు. ఆయన పరిశుద్ధుడు. ఆయన శరీరం మీద దేవుడు స్వయాన పాపాన్ని మోపి ఆ పాపమునకు అగ్నిగుండము అను శిక్ష, సంపూర్ణ శిక్ష వేసి పాపమునకు శిక్ష, పాపికి క్షమాపణ దొరుకున్నట్లు ప్రేమ న్యాయముల సంయుక్త నీతి కనపరచాడు. Righteousness is equal to love plus justice. Love plus justice is equal to righteousness. God's love plus God's righteousness, both togetherly called the righteousness of God. దేవుని ప్రేమ, దేవుని న్యాయము కలిసి దేవుని నీతి అయినది. దేవుని నీతి మనకు కలుగునట్లు దేవుని ప్రేమ శిలువపై నరావతారి అయి పాపమును వహించి శిక్ష అనుభవించెను. దేవుని యొక్క నీతి అగుటకు మనము పాపమునకు దేవుడు క్రీస్తు శరీరమున శిక్ష విధించెను. The love of God and the justice of God manifested at a time on the cross of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క శిలువపై దేవుని ప్రేమ న్యాయములు ఒకదానిని ఒకటి ముద్దాడినవి. అదే దేవుని నీతి. పాపికి రక్షణ, పాపమునకు శిక్ష దేవుడు విధించాడు. ఇదే సువార్త. The fundamental basic of the gospel is the cross. సువార్తకు ప్రధాన ఆధారమే యేసు శిలువ. యేసు శిలువ మానవ జాతికి దేవుని సంపూర్ణ గుణలక్షణములను కనుపరచెను. People can understand God only through the manifestation of cross. శిలువ సాక్షాత్కారము చేత మాత్రమే మనుషులు దేవుణ్ణి తెలుసుకోగలుగుతారు. In any other means no one can find God. ఏ విధము చేతను మరొక మార్గమున దేవుని తెలుసుకొనలేరు, కలుసుకొనలేరు. అందుకే నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడన్నాడు.
కనుక యేసుక్రీస్తు ప్రభువు నందు దేవుడు మనలను దేవుని నీతిగా చేశాడు. యేసుక్రీస్తును మన నిమిత్తము పాపముగా చేశాడు. మనలను దేవుని నీతిగా చేశాడు. ఆయనను మానవుల కొరకు పాపముగా చేశాడు. క్రీస్తు పాపముగా అగుట వలన మనము దేవుని నీతిగా మార్చబడ్డాము. The righteousness of God imputed on us and the sin of us imputed on Jesus Christ by God himself. So the cross is needed for God. సిలువ దేవుని అవసరత, మానవ అవసరత కాదు. Without the cross of Christ, God cannot manifest himself to the human being. God cannot reveal himself to the humanity. సిలువ లేకుండా దేవుడు మానవులకు ప్రత్యక్షం కాలేడు. అందుకే దేవుడు అపవాదికి తీర్పు తీర్చకుండా, ఆదామునకు తీర్పు తీర్చకుండా, పాపమునకు మనందరికి తీర్పు తీర్చకుండా సిలువ కొరకు ఆయన ఎదురు చూచాడు. సిలువను ఆయన ఏర్పరిచాడు. సిలువను ఆయన భరించాడు. సిలువను ఆయన సంపూర్తి చేశాడు. ఇదే సువార్తకు ఆధారమండి. బైబిల్కు గుండె ఇదే. ఇది తెలియని వానికి దేవుడు తెలియడు. There is no other way to find God except the cross of Jesus Christ. యేసుక్రీస్తు సిలువ లేకుండా మానవులకు దేవుడు అర్థం కాడంటానికి దేవుడు పాపిని నీతిమంతునిగా తీర్చుటకు కొరకు తీసుకున్న అనుభవమే ఆధారం. మూడవ వచనం, నాలుగవ వచనం కలిపి ఉన్నది, మళ్ళీ చదువుతాను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకున్న మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి యేసును పాప శరీరపు ఆకారముతో పంపాడు. పాపపు శరీరపు ఆకారమే గాని ఆ శరీరమున పాపము లేదు. ఆయన పరిశుద్ధుడు. ఆయనది ఏ కపటము లేదు. పాపరహితుడు ఆయన. ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. మానవులు యేసు శరీరాన్ని గాయం చేశారు, అంతే. కానీ దేవుడు యేసు శరీరం మీద అగ్నిగుండాన్ని కుమ్మరించాడు. కనుక మానవులు కొట్టిన దెబ్బల చేత యేసు శరీరమున కలిగిన గాయములు చేత రక్షణ రాలేదు. యేసు శరీరము మీద పాపము మోపబడి శిక్ష విధించబడినందున రక్షణ వచ్చింది. నాట్ బికాస్ ఆఫ్ ద ఫిజికల్ టార్చర్ విచ్ జీసస్ రిసీవ్డ్ ఆన్ ద క్రాస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ద రూట్ కాజ్ ఫర్ ద సాల్వేషన్ ఆఫ్ ద హ్యుమానిటీ. ఎన్నడూ కూడా యేసు యొక్క భౌతిక శ్రమ మన రక్షణకు కారణం కాదు. మన రక్షణకు కారణము దేవుని కార్యము. యేసు శరీరము మీద పాపమును మోపి పాపమునకు యేసు శరీరమందు శిక్ష విధించాడు. శిక్ష విధించబడింది పాపానికి, యేసు కాదు. యేసు శరీరం మీద పాపం మోపబడినందున ఆ శరీరం మీద పడింది ఆ శిక్ష. ఎందుకంటే ఆ శిక్ష భరించేవాడిక ఎక్కడ లేడు, ఆయన తప్ప. మానవులెవడు ఆ శిక్ష భరించలేడు. అందుకే మానవుల పక్షంగా తానే నరుడై తన నరావతారం మీద ఆయన శిక్ష అనుభవించాడు. ఆ నరావతారము మీద, ఆ శరీరము మీద దేవుడు శిక్ష అనుభవించాడు, నరుడై అనుభవించాడు. దేవుని చేత విడవబడిన సంపూర్ణ మానవుడై అనుభవించాడు. అందుకే దేవుడు దానిని చేసెను.
ధర్మశాస్త్రము చేయలేకపోయింది మానవుని నీతిమంతునిగా, కానీ దేవుడు యేసుక్రీస్తునందు మానవులను నీతిమంతులుగా చేయగలిగాడు. బికాజ్ ఆఫ్ ద క్రాస్. ఈ విషయం మీరు గ్రహిస్తే ధన్యులే. రేపటి దినము నేను 5వ వచనం నుండి వాక్యాన్ని ధ్యానం చేస్తాను. ప్రార్థించుకుందాం. ఎపిసోడ్ సహకారులు కావాలి, ముందుకు రండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తూ అన్న మా తండ్రి వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. యేసు నామమున అడుగుచున్నాను, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మనకందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.